ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు మరొక వైపు కేసులకు సంబంధించి తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ విషయాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అనేది తెలంగాణలో చాలా హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యేలేమో పార్టీ మారలేదు అని ఇప్పుడు అంటారు స్పీకర్ నోటీసులు ఇచ్చే రిప్లైలో. ఎలా చూస్తారు మేడం ఆ టాపిక్ సంబంధించి? పార్టీ మారలేదు అంటే ఎవరైనా నమ్మదగిన విషయమా? వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరింది అనేది జగమెరిగిన సత్యం. అసలు వాళ్ళకి నోటి నుంచి అంటే వాళ్ళ ఆత్మసాక్షి అనేది అసలు వాళ్ళకు ఉందా? స్పీకర్ గారికి తెలియదా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో? ముఖ్యమంత్రి గారికి తెలియదా వాళ్ళని పార్టీలో తమ చేర్చుకున్నారని? చేరిన వాళ్ళకి తెలియదా వాళ్ళు టీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్లో ఉన్నామని? ఇదంతా కూడా ఏదో కోర్టును మేము రాతల ద్వారా పూతల ద్వారా తప్పుదారి పట్టియొచ్చు అనేటటువంటి ఒక పన్నాగంతో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. కోర్టు కోసం వీళ్ళంతా కూడా వీళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పియడము, కోర్టు కోసం కోర్టుకు పంపడానికి ఈ విధంగా ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ఇచ్చినని రాసుకొని పంపడము. మేము అది 3 రంగుల కండువా కప్పుకున్నాము, ఇది జాతీయ జెండా కండువా, దేవుడి కండువా అంటున్నారు. అసలు ఇటువంటివి గతంలో మనం ఎప్పుడు ఇనుండం ఇట్లాంటి మాటలు. ఇంత అంటే పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం, పచ్చి దగ అసలు ఎవరు కూడా మాట్లాడి ఉండరు. స్పీకర్ గారికి నిజంగా తమ ఆత్మ అంటే అంటారు కదా, మీ ఆత్మ ప్రబోధాన్ని అని, తమ ఆత్మ ప్రబోధాన్ని ఒకసారి నిజంగా వాళ్ళు పార్టీ మారిందా లేదని ఆత్మ ప్రబోధన కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారికి తెలుసు కదా, మేము టీఆర్ఎస్ వాళ్ళ సీట్లలో కూర్చుంటున్నాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఇది ఎప్పుడైనా గదే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా పార్టీలు మారిన వాళ్ళు గట్లే కూర్చున్నారు. వీళ్ళేం కొత్తగా కూర్చోలేదు. ఇప్పుడు ఏ పార్టీల నుంచి గెలిచినా ఆ పార్టీలోనే కుర్చీలు కేటాయిస్తారు కాబట్టి స్పీకరు అదే రకంగా కూర్చుంటారు. అది ఓన్లీ అసెంబ్లీ లోపలి వరకు మాత్రమే అది కూర్చునేంత వరకు మాత్రమే, అది సీటు వరకు మాత్రమే, అది మిగతాది ఏది కూడా లేదు. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. కోర్టు కూడా వీళ్ళ అబద్ధాలన్నింటినీ కూడా వీళ్ళు చెప్పే అబద్ధాలకు ఇంకొక కొత్త శిక్ష అని కూడా వేయాలి. ఇంకొక శిక్ష కొత్తది కూడా మళ్ళా ఇటువంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచి ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరి మళ్ళీ జనాన్ని అబద్ధాల మాటలు కోర్టును కూడా మోసగించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా వీళ్ళు. తప్పకుండా వీళ్ళకు కఠినమైన శిక్షలు కూడా వేయాలి. రేపు వీళ్ళ యొక్క అంటే ఎమ్మెల్యే పదవి పోవడమే కాదు, డిస్క్వాలిఫై చేయడమే కాదు, వీళ్ళు మళ్ళీ పోటీ చేయకుండా చేయాలి. ఇంకోవైపు మీరు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి గద్వాల నుంచి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే, నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్లో ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కలిశారు, అక్కడికి వెళ్ళి అది ఇది అని చెప్పి కొంత రిప్లై ఇచ్చాడు. ఈరోజు అదే కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేటీఆర్ కూడా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు గద్వాల పోతున్నాడని చెప్తున్నారు. మరి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్వాల పోయినప్పుడు ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి. నిజంగా అదే పార్టీలో ఉంటే ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి. వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోవాలి హైదరాబాద్లో, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఫ్రీక్వెంట్గా కలవాలి. అవన్నీ కనిపిస్తే అప్పుడు నిజమేనేమో అయినా ఉన్నాడేమో పనుల కోసమే పోయిండానంటే కేవలం పార్టీ రోజు టీఆర్ఎస్ ఆఫీస్కి పోయి అవసరం వచ్చినప్పుడు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి దగ్గర పోతే అప్పుడు నమ్మగలరేమో. కానీ ఇట్లాంటి అబద్ధాలు చెప్తే నమ్మడానికి ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? ప్రజలు ఎట్లా కనపడుతుందని వీళ్ళకి? అంటే వాళ్ళు ఏం అబద్ధాలు చెప్తే ప్రజలు దాన్ని నమ్మేస్తారు అనుకుంటున్నారా? ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళిందని చెప్తున్నారు, వాళ్ళ గద్వాలకి వెళ్ళిందని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా దానిలో పాల్గొనాలి. కేటీఆర్ గారి ప్రోగ్రాంలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పాల్గొనాలి. ఒకవైపు మీరు గతంలో గద్వాల జేజమ్మ పేరుగాంచారు, మీరు గద్వాల ఇటీవల పర్యటన కూడా చేశారు. ఆ తర్వాత అభివృద్ధి మీద చర్చకు సిద్ధం, ఎక్కడికి వస్తారా అని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా కొంత ఛాలెంజ్ విసిరిండు. ఆయన ఏమో అభివృద్ధి కోసమే వచ్చినా వెనకాల ఉన్నా అని మాట్లాడుతున్నారు. దానికి ఏం చేస్తారు మేడం ఛాలెంజ్? టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు పోయినప్పుడు అభివృద్ధి లేదు. గద్వాల ప్రజలు అడిగితే అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలే చెప్తారు. వాళ్ళు చెప్పుకోవడం కాదు, గద్వాల ప్రజల్ని పోయి అభివృద్ధి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం చేసిండు, అంతకుముందు మొన్న పోటీ చేసిన వాళ్ళు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? మరి వీళ్ళందరూ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో వాళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి నాయకులు ఇప్పుడు అక్కడ ఉన్నారు.
పోటీలు పడుతుండ్రు ఒకరి మీద ఒకరు పడి. మరి వాళ్ళు ఏమేం చేసినా కూడా చెప్పాలి కదా, ఏమేమి అభివృద్ధి చేసిండ్రో. ఇది కేవలం మీడియాల ముందర మాట్లాడి మేము ఏదో చేసేసినామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కళ్ళ ముందర కనిపిస్తాయి పనులు, అవేం దాచిపెట్టేవి కాదు. కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి. ఆడ పోతే గద్వాల రోడ్లే చెప్తాయి అసలు అభివృద్ధి గురించి ఏముందో పరిస్థితి గద్వాల్లో. ఇంకోవైపు సిబిఐకి ఆ కేసు కాళేశ్వరం ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మేడం? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మీద ఎక్కువ పెట్టింది బాగా. బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ పైన చర్యలు తీసుకుంటుందా లేదా, తీసుకోకపోతే వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికీ ఆరోపణలు మొదలుపెట్టింది. సిబిఐ ఎంక్వైరీకి ఏమని మేము ఎప్పుడైతే కాళేశ్వరం పైన కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే కాళేశ్వరం మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి అన్నాం. అప్పుడు వీళ్ళు కమిషన్ అన్నప్పుడే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం, ఎంబడే సిబిఐ యొక్క అంటే ఎంక్వైరీకి ఆదేశించండి అని ఆనాడే కోరినాం. కానీ వీళ్ళు ఇవ్వలేదు ఆనాడు. ఈ 19-20 నెలలు దాదాపు ఊరుకో ఉండి 20 నెలల తర్వాత ఇప్పుడు కమిషన్ తీర్పిచ్చిన తర్వాత, ఘోష్ కమిషన్ తీర్పిచ్చిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అసెంబ్లీలో పెద్ద చర్చ పెట్టి ఏదో తేలుతుందంటే కొండందవి ఎలకన పట్టినట్టు తేలిందేమీ లేదు. మళ్ళీ వీళ్ళంతా ఈ రిపోర్ట్ వల్ల వాళ్ళ బుద్ధి పుట్టినట్లు మార్చడానికి, వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఖచ్చితంగా సిబిఐకి అప్పగిచ్చిరు. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలి. ఎంక్వైరీకి ఖచ్చితంగా ఎంక్వైరీకి సహకరించమనండి. ఎంక్వైరీలో ఏమి తేలితే దానికి తప్పకుండా ఆ సిబిఐ ఎంక్వైరీని బట్టి తప్పకుండా దాని మీద యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏమి అలాంటి అనుమానం ఉండదు. పార్టీకి సంబంధించి మేడం కొత్త కమిటీ వచ్చింది. కొంత ప్రజాప్రతినిధులు రెఫర్ చేసినటువంటి పేర్లు లేవు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఇంకోవైపు సికింద్రాబాద్ కమిటీ అని ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఆ కొత్త కమిటీ పట్ల మీరు ఎలా చూస్తారు మేడం? ఆ కమిటీకి సరే, ఇప్పుడు పార్టీలో నూతన కమిటీలు అంటే నూతన కమిటీ ఇది ఒక ఆనవాయితీ. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొత్త కమిటీ ఇవ్వడం ఆనవాయితీ. కమిటీ కూడా చాలామంది ఆశావాహులు ఉంటారు. ఈరోజు కమిటీలో చాలామంది ఆశావాహులు ఉంటారు. అందరికీ అర్హత ఉండొచ్చు. అర్హతలు ఉన్నోళ్ళే అర్హత ఉన్నోళ్ళు, కమిటీలో పేర్లు వచ్చిన వాళ్ళే అర్హత ఉన్నోళ్ళు, కమిటీలో పేర్లు రాని వాళ్ళంత అనర్హులనే కాదు. ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి పార్టీ పరంగా కాబట్టి. సరే, అందరికీ దీంట్లో అవకాశాలు రాకపోవచ్చు. సరే, అవకాశాలు పార్టీ ఎవరిని నిర్ణయిస్తే అవకాశాల ప్రకారం పార్టీ యొక్క బలోపేతం కోసం అందరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. మీరు చెప్పిన పేర్లు ఏమన్నా వచ్చినాయి మేడం? చాలామంది నాయకులు నేను చెప్పిన పేరు రాలేదంటున్నారు. మొన్న రాయసింగ్ కూడా మాట్లాడుతూ మీ పేరు కూడా ఉచ్చరించరు, మేడం చెప్పిన పేరు కూడా రాలేదనే విధంగా దాంట్లో ఏమన్నా ఉందా? నేను ఎవరి పేరు చెప్పలేదు. ఇంకోవైపు మేడం కవిత ఎపిసోడ్కి సంబంధించి ఒక్క మాటలు చెప్పండి మేడం. ఎందుకంటే తను ఇప్పటికీ రాజీనామా చేసింది పార్టీకి సంబంధించి, ఎమ్మెల్సీ పదవికి సంబంధించి. ఎలా చూస్తారు జాగృతి? 4 రోజుల తల్లి పిల్లలు ఏకమవుతారు. దాని గురించి పెద్ద మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కొత్త శిక్ష ఏదన్నా ఉంటే అటువంటివి కూడా ఖచ్చితంగా కూడా ఆ శిక్షలు కూడా వేయాలి ఫిరాయింపులకు సంబంధించి అని చెప్తూనే, మరొక పక్క సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. ఆ రోజు నుంచి ఆలస్యం చేసి ఈరోజు ఇప్పటికిప్పుడు కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సహకరించాలి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తప్పవని చెప్తూనే, మరొక వైపు కవిత మీద పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఉన్న వాళ్ళు అర్హులు అనుకోదు, ఇతర పదవులకు సంబంధించి కూడా చాలా ఉంటాయి కాబట్టి అందరినీ అడ్జస్ట్ చేస్తారు అని చెప్పి ఎంపీ డీకే అరుణ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.